కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి తెలుసు చంద్రబాబు నాయుడు మెయిన్ టార్గెట్ అమరావతి అని. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అమరావతికి 1500 కోట్లతో డిజైన్స్ ఏర్పాటు చేసి అమరావతిలో బిల్డింగ్ లేపాలని చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి స్టార్ట్ అయిపోయారు. ఇమ్మీడియట్ గా ఇప్పుడు 1500 మాస్టర్ ప్లాన్ డిజైన్ చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా 1500 కోట్లతో అమరావతికి నిర్మించడానికి రెడీ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రజలకి ఇంకా ప్రజల జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు వద్దనుకొని కూటమికి ఇచ్చారని అనుకోవాలి ఈ తీర్పుని. కాబట్టి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేసినా చెల్లుతుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే అమరావతికి 1500 కోట్లతో డిజైన్ ప్లాన్ చేసి ఇప్పుడు ఇమ్మీడియట్ గా అది కూడా ఇది 1500 కోట్లతో ఇక్కడే కాదు, దగ్గర మనం చెప్పాం మంత్రి నారాయణ ఏం చెప్పారు, 1,00,000 కోట్లతో మేము అమరావతిని నిర్మించబోతున్నాము అని. ఇప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చిన నెలలోనే ఇమ్మీడియట్ గా 1500 కోట్లతో అమరావతిలో స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి రాబోయే 5 ఏళ్లలో అమరావతికి ఎన్ని వేల కోట్లు పెడుతున్నారో. అంటే రాయలసీమ ఉత్తరాంధ్రాన్ని వదిలేసుకొని ఓన్లీ అమరావతినే డెవలప్ చేసే పనిలో పడ్డాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేది తెలుసు. సో ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది.